dedication to the bhakti of Shankaracharya. And it is coincidental that Adi Shankaracharya has blessed us by sending Vidushi Lakshmi Rajagopal for us. And I'm pretty sure our souls will be enriched at the end of this concert. Coming from the lineage of Musiri Subramaniam Iyer, she's an epitome of the Sampradaya Sangeeta, which is rare in this generation. I mean, she is an Asthana Vidushi of Kanchi Kamakoti Petu. Kim Jyotistava Bhanumani Hanime Ratro Pradeepadikam Syadevam Ravideepa Darshana Vidam Kim Jyotirakhyahini Chakshu Tasya Nimilina Samayi Kim Dhiyo Darshani Tatraham Dhaman Paramam Jyoti Tadasmit Prabhu. అంటే ఇప్పుడు అద్వైత సిద్ధాంతాన్ని మనకు అవగాహన చేసుకునేదానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయానికి వస్తే అది అత్యంత క్లిష్టమైన సిద్ధాంతాన్ని ఒక శ్లోకంలో శంకరాచార్య వారు చెప్పారు. దానిలో ఏంటంటే అంటే ఏమి చూస్తున్నారు మీరు దేనివల్ల చూడగలిగారు? కళ్ళు. రాత్రిపూట ఎలా చూస్తున్నారు? నిద్రపోతున్నప్పుడు చూస్తున్నారు. అంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్కి వచ్చేటప్పటికి ఎందువల్ల చూడగలుగుతున్నారంటే జ్యోతి అనేది ఉంటుంది. మనం పరమాత్మ మనలోనే ఉన్నారు. ఆ పరమాత్మ అనే వెలుగు వెళ్ళిపోతే మనకు మన ప్రేతాత్మలో తప్ప ఇంకేం ఉంటుంది. ఒకే చిన్న శ్లోకంలో చెప్పగలిగారు. ఇది మనం బుద్ధికి ఎక్కించాలి, మన మనస్సు పట్టాలి, మన బుద్ధికి పట్టాలి. అంటే సిద్ధాంతం ఈజీ, కానీ దాన్ని అవగాహన చేసుకోవడం, ఆచరించడం అనేది చాలా కష్టమైన మార్గం. దానికి కర్మ మార్గాలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. అన్నిటికన్నా సులభమైన మార్గం ఏమిటయ్యా అంటే సంగీతం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. నిస్సందేహంగా Carnatic music connects us to the Paramatma. It's a direct connection. All of us are one and the Paramatma, and we are disconnected from that reality and we are living in a Maya. We request Madam to connect to that divine through her music.